గాయస్ ఎండ్రికాయల కర్రీ అయితే అండబోతున్నాం. చూస్తున్నారు కదా, మనం పట్టుకొచ్చిన ఎండ్రికాయలను మొత్తం అయితే ఇక వేడి నీళ్ళలో అయితే వేసేస్తున్నాం. ఇవైతే గిల్ల 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 కొట్టుకుంటున్నాయి. ఫుల్ అన్న అట్లా తీసుకోవాలి. అరే ఒక్క డబ్బా కడి డబ్బాలు అయితే రావు. కాలు వీక్ అది వీక్ పడేయండి. అరే అరే కాళ్ళు ఉన్నాయి రా. మనం ఇవో ఇవో ఎంతలే కదరా ఇల్లే వాడే ఇలా కాలు వాడేరా కాళ్ళు. ఇగో ఆ కాళ్ళు ఇగో అద్దాయి సైడ్ జరు సాయి గీడుండూరి గాయ గాయ చూడూరి అంతే గాయ. గాయస్ మనం అయితే ఇప్పుడు ఎండ్రికాయల పొరుసులు అయితే తీసుకోవాలి. మనం గిన్నెలకు వేసుకోవాలి. గిన్నె తీసుకురమ్మంటావా? తెపర ఒక మంచి గిన్నె. సరితో గిన్నె వెనకాల పేలు అంతేసి అది ఇట్లా రెండు రెండు ముక్కలు చేసుకుంటే మళ్ళీ ఇసుక పడకుండా చూరు చేరా. ఇసుక పడితే ఫెయిలే. పాలెందుకాయ అంటే పాలు ఉంటాయా? వా పాలు వెళ్తానే రమ్మమ్మ. ఏం చేసావు రే? రెండు పాలెందుకాయలు. పాలెందుకాయలు మంచిదా? ఈ మంచిదా మస్తు ఉంటుందా? పాలెందుకాయలు ఉన్నాయి ప్లస్ కారెందుకాయలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఆ డొప్పలు వాడేసాడేనా? కొండ్రో సరిపోవచ్చు కదా గమ్మదికి. ఈసారి చేస్తే మేము మళ్ళీసారి గట్టిగా పట్టుకొద్దామని. పోయినసారి తీసుకొచ్చి ఫెయిల్ చేసినాం. ఈసారి ఫెయిల్ కావద్దని పెద్ద మనిషిని వెళ్తామని నేను పిలిచాను. ఇక ఆ కాళ్ళు వద్దా, చిన్న కాళ్ళు వద్దా, కాల్చుకుని తింటారు కదా. ఆ కొండు సైడ్లో అయ్యి అజ్జి ఇరగొట్టాలి. మరి కడియవు కొడవలి కుట్టరావు. ఎటు సో ఫైనల్గా మాకైతే 10 ఎండ్రికాయలకు మాకు మిగిలిన కర్రీ అయితే గిది. వీటిని అయితే మేము ఇప్పుడు కర్రీ చేయాలి. ఇంకా 2 ముక్కలు చేస్తారా? ఒకటే ముక్కుంటాం. ఓకే పట్టుకో. ఓకే గాయ్స్ చూస్తున్నారు కదా, కంచుడు పెట్టుకోవాలి అంతేనా? కంచుడు పెట్టుకున్నాం. కంచుడు ఆగుతా డౌట్ అవుతుంది. ఓకే, మనం చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎట్లా వండుకుంటామో అట్లనే చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర ఉండే సామాన్లు అయ్యే, కొత్త సామాన్లు అయితే ఏమి ఉండవు అంతేగా. ఓన్లీ మనం చికెన్ మటన్ వాడేది మనం ఇలా వాడతాం.
సో ఫైనల్లీ ఈ సంవత్సరం అయితే మేము వండుతున్నాం. చూడండి, మన గిరిజనుల ఆహారం అనుకుంటారు, ఏమైనా అనుకోరు. మన తెలంగాణలో మన పొలాలలో దొరికిన ఈతలు, తగినంత నూనె పోసుకోవాలి. గైస్ ఇప్పుడు మనం అయితే నూనెలో వాటిని వేయించుకోవాలి. వేయించుకొని తీసుకొని మళ్ళీ ఒకసారి మనం కర్రీ చేసుకోవాలి. ఎందుకు వేయించుకుంటే ఏమైతే మామ? ఓకే, వేయించుకుంటే టేస్ట్ మంచి అట. వేస్తుంటేనే వాసన గుమాస్ గుమాస్ వస్తుంది. మా చెఫ్ చికెన్ మటన్ ఏదైనా నాన్ వెజ్ వెజ్ అయినా వీడే వండుతాడు, ఖతర్నాక్ వండుతాడు. అని చెప్తాను ముట్ట సపోర్ట్ అవుతలేదు మీరు. చెప్పకుండా నేను చికెన్ గిట్ట పోతాను. నువ్వు చికెన్ పోతాను, ఇక పోతాను చికెన్ పోతాను. గాయస్ బాగా చూస్తున్నారు కదా, ఏకదమ్ వాసన వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉన్నది, మస్తు వాసన వస్తుంది. ఏ సేమ్ కోడిగుడ్డ అయితే హైలైట్ అసలు. ఇళ్ళకి మంచి ఇంకు మంచిగా మందు ఉంటే మస్తు ఉంటుంది గాయస్. ఎగ్దమ్ చేస్తున్నాడు మావాడైతే. మీకు ఇట్లా కావాలంటే ఎప్పుర్రి ఆర్డర్ పెట్టుకోరి, పంపిస్తాం. పీతల ఓన్లీ అప్పటి మన లోకల్ వాళ్ళు పెట్టుకోరి, నాన్ లోకల్ వాళ్ళు పెట్టుకోకుర్రి. విలేజ్ మంచి నాన్ వెజ్ మటన్ కర్రీస్ ఏమన్నా చికెన్కి సంబంధించిన కూరలు కావాలంటే మావన్ తర్వాతనే మంచి మంచి వీడియోలు అయితే చేపిస్తాం. అవసరం అనుకుంటే మామూలుగా ఫుల్ బాటిల్ తీసుకొని అయినా మీకు వీడియోలు చేపిస్తాం. మీరు అవి వేసుకొని తినరు అంతే, చచ్చిపోతారు ఇంటికాడ మీరు. ఆవాలు మెంతులు వేసుకోవాలి, ఆవాలు జీలకర్ర. నూనె పోతావు కొంచెం, నూనె ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. వెల్లుల్లికాయలు కూడా వేసే అవసరం అనుకుంటే అట్లా గడ్డల గడ్డలు అయితే సూపర్. స్నానం చేసి అట్లా వచ్చినా ఇక చలి అవుతాను మా అవుతా తొందరగా ఆకలి అవుతుంది అంటే రైస్ అల్లం వేసుకోవాలి. అన్ని రకాలు వేసుకొని మంచిగా చేసుకున్న తర్వాత ఈ ఎండికాయ కిచ్చలు అయితే ఫ్రై చేసుకుని అందులో వేసుకోవాలి. అది ఎండికాయ నుంచి వెళ్ళే సూప్ అన్నట్టు. అది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. మొత్తం ముద్ద నీళ్ళు పోస్తాడు ఇంకా సూప్కు ముద్ద ఫేమస్ అవుతుంది. మనం కాల్చుకున్న ఎండికాయల అయితే ఇవి వేసుకోవాలి. బాబా బాబా వస్తలేదు. దీంతో కట్టతోటి కట్టిండ్రా కాయ రైస్ ఎక్కడ అయ్యేది తిందాం. మా టేస్ట్ మనకి ఇలా చూద్దాం. ఓకేనా, కారం ఉప్పు 2 వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సూప్ కావాలంటే ఏం చేయాలి మామ? నీళ్ళు పోసాడేనా? సూప్ లేని సెట్ కాదు. ముక్కలు వేసుకొని అన్నం పెట్టుకొని తింటాను. చింతమ్మ పోరా, మళ్ళీ మామ తినమంటారు అందరూ. అంతేనా ఫ్రెండ్స్? లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే
అడుగంటుతుంది. ఆల్రెడీ లైట్గా అడుగంటుకున్నట్టున్నది. చూస్తున్నారా కదా ఫ్రెండ్స్, మంచిగా పూర్తి చేసినాం. ఏంది ఇన్స్టాగ్రామ్ అయితే చాలా మంది తింటారు, ఇట్లా ఒక్కొక్కడు ఇంత పెద్ద చాలా తింటారు, పీతలు తింటారు. మాకైతే చిన్న పీతలే దొరికినాయి, నాటు పీతలు. మస్తు అంటే మస్తు ఉన్నది. మామూలుగా చేతి అంటేనే సూపర్ స్మెల్ వచ్చి సూపర్గా ఉన్నది. తిండి ఎట్లుంటుంది చూడాలి. ఏంటిది మీద గరం మసాలా వేసుకోవాలి. అది మసాలా గరం మసాలా వేసుకోవాలి కొంచెం. ఇదేమో గరం మసాలా, అది ఏమనుకో క్లీన్ ఉండండి. బొమ్మారి గరం మసాలా నోట్లు మనం గ్రైండర్ పట్టుకున్నాం. సైకిల్ కలబెట్టినట్టు చేయాలి అమ్మది. సో ఫైనల్లీ కర్రీ కూడా అయిపోయింది. ఇంత కొత్తిమీర వేసుకొని దింపుకున్నాం అంటే ఇక మంచి కొంచెం తినడే. చూస్తున్నారు గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మరిన్ని వీడియోస్ ఇలాంటి మంచి మంచి మీకైతే మేము చూపిస్తూ ఉంటాం. మా పిల్లగాళ్ళని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మొత్తం నాన్ వెజ్ వీడియోలు, విలేజ్ వీడియోస్ అన్నీ అయితే మేము తీస్తాం. ఓకేనా గాయస్, థ్యాంక్ యూ సో మచ్. తింటాంటే మీరు చూపిస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఎట్లున్నా చెప్తారు. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే మనం తీసుకున్నాం. ఓకే హ్యాపీ. ఓకే నన్ను ఎవరన్నా ఏంటి కేరు చలో కానీ మమ్మ టేస్ట్ చూడదు. హాయ్ మామ్స్ గో అబ్బో నాకు దుడ్డు పెట్టేది ఏం లేదు. చూడండి ఫ్రెండ్, ముక్కగా లేదురా కొంచెం సూపర్. గాయ్స్ ఫైనల్లీ మేమైతే మళ్ళీ అది తినబోతున్నాం. ఇరుగు డిస్టి, పొరుగు డిస్టి, ఆ డిస్టి, ఈ డిస్టి, అన్ని డిస్టి బాగా నచ్చిన. నాకు చూసినావా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అందరు తింటాళ్ళు. కారం బాగున్నారు. అదే రుతో కొంచెం ఉప్పు ఏమన్నా ఉప్పు ఇస్తాను. ఇంత నిమ్మకాయ తినరా 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 తినరి పక్క పెట్టరు. అదే తిను తిన నువ్వు తిన నువ్వు. అబ్బో ఇది బాబా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఇన్స్పైర్ అయి తింటే సూపర్ సూపర్ అమ్మతో నిజంగా సూపర్ ఉన్నారా. ఇంతమంది చేస్తా అంటే రోజు ఇది పడుకోపోతాం కదా. ఇగో వేసుకోండి. అంటే అంతా అందులో కలపకూడదు. తింటావా? అక్కడ ముక్క మీద పోసుకొని తిను. చిన్నమా పోయి తినపో. ఆఫ్ చేయవచ్చు. కారం అయితే మరి నీళ్ళు వదులుతాడు. టేస్ట్ చెప్పలు మీదేనా? లాస్ట్ కత్తే ఎవరు ఉంచలేదు. ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం వేడి కాడికి అయిపోయింది. మొత్తం ఈ పల్లెలు మొత్తం డైరెక్ట్ నాకుతారు. సూప్ అంతా మంచిగా ఉన్నది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోలు మంచిగా వస్తాయి. ఓకేనా గైస్?